హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ బ్రహ్మచారి టూలెట్. కథ రచయిత శ్రీ మల్లిక్ గారు. హాస్య కథ. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. ప్రస్తుతం నేను అద్దెకుంటున్న ఇంటాయన ప్రతిరోజు ఉదయం రాత్రి సంగీతం సాధన చేయసాగాడు. ఆ సంగీతం గోల నేను భరించలేక ఇల్లు ఖాళీ చేయాలని అనుకున్నాను. హైదరాబాద్ లాంటి మహానగరంలో గది అద్దెకి దొరకటం అంత సులభమేమీ కాదు. ఎంతో తిరగాలి. అందుకనే నా స్నేహితుడు చంచలరావుని కూడా రమ్మన్నాను. ఆదివారం ఉదయం టిఫిన్ చేసి ఇద్దరం కలిసి గది వేటకు బయలుదేరాం. ఒక అరగంట వీధి అంతా తిరిగిన మీదట ఒక ఇంటి ముందు టూలెట్ బోర్డు కనిపించింది. కాంపౌండ్ గేట్ తెరుచుకుని లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాము. ఆ ఇంటి ఆవిడ బయటకు వచ్చింది. టూలెట్ బోర్డు చూసి వచ్చామండి అన్నాను. ఇంతకీ మీకోసమేనా, ఇంకెవరి కోసమైనానా అని అడిగింది ఆవిడ. వీడి కోసమేనండి, ఒక్క గది చాలు, పేరు బుచ్చిబాబు అన్నాడు చంచలరావు నన్ను చూపిస్తూ. పెళ్ళయిందా లేదా అందావిడ కళ్ళెగరేస్తూ. కాలేదండి అన్నాను మెలికలు తిరుగుతూ. అయితే నీలాంటి బ్రహ్మచారులకు గది అద్దెకి ఇచ్చేది లేదు అందావిడ. ఎందుకండి అన్నాను నేను. ఎందుకంటే పోకిరి వేషాలు వేస్తారు. అసలే ఈ చుట్టుపక్కల కొంపల్లో పడుచు పిల్లలు ఉన్నారు. సంతోషం పట్టలేక కెవ్వుమన్నాను నేను. అయితే గది అద్దెకు నాకే కావాలండి. అద్దెకు గది నాకే ఇవ్వాలండి గది అద్దెకు నాకే గది అద్దెకి ఇవ్వాలండి. వాక్యం ఎలా చెప్తే కరెక్టో అర్థం కాక తికమక పడ్డాను. అమ్మాయిల సంగతి చెప్పగానే ఆ సంతోషం తడబాటు చూసావా, అందుకే మీలాంటి బ్రహ్మచారులకు గది అద్దెకి ఇవ్వనంది అందామె. మీ ఇంట్లో పడుచుపిల్లలు ఎవరూ లేరు కదండి చలపతి అడిగాడు. లేరే, ఆమె గుడ్లూరిమింది. మరి మీకెందుకండి బాధ? ఎందుకా, మొన్న ఈ మధ్య మీలాగే ఒక అబ్బాయి వస్తే గది అద్దెకి ఇచ్చాము. వాడు గదిలోకి దిగిన మర్నాడే లవ్ లెటర్ రాసి రాయికి చుట్టి ఆ అమ్మాయి మీదకి విసిరి దాక్కున్నాడు. ఆ సమయంలో గోడ పక్కన ఉన్న మల్లెపందిరి దగ్గర నా కోసం మల్లెపూలు కోస్తూ ఉన్న మా ఆయన ఆ పిల్ల కంట పడ్డాడు. ఆయనే ఈ పని చేశారనుకుని వాళ్ళ అన్నయ్యకి చెప్పింది. ఎవరే ఇందాకటి నుంచి మాట్లాడుతున్నావు అంటూ అప్పుడే లోపల నుండి వచ్చిన అతను ఆవిడ భుజాల మీద నుంచి మా వైపు తొంగి చూశాడు. ఆయనకి తలకి కట్టుకట్టి ఉంది. ముఖానికి 2-3 ప్లాస్టర్లు అతికించి ఉన్నాయి. ఒక కన్ను చుట్టూ గుండ్రంగా నల్లని చుక్క, చేతిని మడిచి మెడకు కలిపి బ్యాండేజ్ కట్టు. గది అద్దెకి కావాలని వచ్చారులే. ఇంతకీ ఎందాక చెప్పాను బాబు? ఆ పిల్ల వాళ్ళ అన్నయ్యకి చెప్పింది. ఆ అబ్బాయి కసరత్తు గట్రా చేస్తాడట బాగా. అక్కర్లేదు పిన్నిగారు, మీరు ఇక చెప్పక్కర్లేదు. మీ వెనక నుంచుని ఉన్న మీ ఆయన్ని చూస్తే మొత్తం కథ అంతా అర్థమైపోతుందిలేండి అన్నాను నేను ఆయన కంటి చుట్టూ ఉన్న నల్లని చక్రాన్ని గమనిస్తూ. అర్థమైంది కదా, అందుకనే బ్రహ్మచారులకు మేము గది అద్దెకివ్వం అంటూ ధడేలుమని తలుపు మూసింది ఆవిడ. కొందరికో దురలవాటు ఉంటుందోయ్ చంచలరావు అన్నాడు. ఇద్దరం కలిసి మరికొన్ని వీధులు తిరిగాం. మీరు మాంసం తింటారా? అయితే గది అద్దెకివ్వం అందొక ఆవిడ అలా అంది అని మరో చోట నేను శాకాహారిని, మాంసం తినను అన్నాను. అబ్బే, మాంసం తినని వాళ్లకు మేము అద్దెకివ్వం. మా ఇంట్లో మాంసం వండుకుంటే అద్దెకుండేవాళ్ళు ముఖం చిట్లించుకుని ముక్కులు మూసుకోవటం నాకు ఇష్టం ఉండదు అందావిడ. మేము సమాధానం చెప్పేలోగా ఆవిడ దడేలమని తలుపు మూసేసింది. మరోసారి చంచలరావు ముక్కు చితికింది. మరోసారి చంచలరావు కొందరికో దురలవాటు ఉంటుందో అన్నాడు ముక్కు రుద్దుకుంటూ. అవునవును, ఇందాక చెప్పావుగా అన్నాను నేను వాడి చెయ్యి పట్టుకుని రోడ్డు మీదకి లాగుతూ. నీ జులపాల జుట్టుకు అంట కత్తిరేస్తే తప్ప నేను నీకు అద్దెకివ్వనని అన్నాడు ఓ బట్టతల ఆసామి. ఈర్ష నా చెవిలో గొణిగాడు చంచలరావు. ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా సిద్ధపడతాను, కానీ నా అందమైన క్రాఫ్ని పబ్లిక్ గార్డెన్లోని గడ్డిలా లెవెల్గా కత్తిరించుకుని నాశనం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అదే చెప్పాను బట్టతల్లాయంతో. చంచలరావు ముక్కు మరోసారి చితికింది. ఇహ నీతో రాలేను బుచ్చి, ఇంటికి వెళ్ళేసరికి నా ముక్కు మిగిలేలా లేదు చంచలరావు ముక్కు రుద్దుకుంటూ కోపంగా అన్నాడు. మరీ అంత ముందుకెళ్ళి గుమ్మంలో ఎవరు నిలబడమన్నారు? చంచలరావు మారం చేస్తే గడ్డం పట్టుకుని బ్రతిమిలాడి నా వెంట తీసుకెళ్ళాను. మరో టూలెట్ బోర్డు కనపడింది. ఆ ఇంటాయన, మా ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు, మీకు ఇవ్వం అన్నాడు. అబ్బే, వాళ్ళు మాకెందుకండి, గదిస్తే చాలన్నాను నేను.
ఆయన ఈ మాటకు తెల్లబోతూ ఇంటాయన పెద్ద పెట్టును రంకె వేశాడు. చెంచలరావు ఈసారి ప్రమాదాన్ని తప్పించుకుంటూ ముక్కు పట్టుకుని తలుపుకు దూరంగా లాంగ్ జంప్ చేశాడు. మరుక్షణం ధన్మని చెక్కలుడే శబ్దంతో తలుపు మూసుకుంది. నిజమే, నువ్వన్నట్టు కొందరిలో ఓ దురలవాటు ఉంటుంది రోయ్ అన్నాను నేను ముక్కు రుద్దుకుంటూ. చంచలరావు కిసకిసా నవ్వాడు. అప్పటికి గది వెతకటానికి మేము బయలుదేరి 3 గంటలయింది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. చంచలరావుని ఇంక లాగటం నా వల్ల కాదు. అసలు నేనే నడిచే స్థితిలో లేను. ఆకలి దంచేస్తోంది. ఇది ఒక్క వీధి చూసిపోదాం అన్నాను నేను. చంచలరావుని ఊరడిస్తూ ఆ ఇంటి ముందు వేలాడగట్టిన టూలెట్ బోర్డు చూసి ఇద్దరం ఠక్కున ఆగిపోయాం. కొత్తగా కట్టిన ఇల్లులా ఉంది. లైట్ గ్రీన్ కలర్ చుట్టూ కాంపౌండ్ వాల్తో అందమైన పూల మొక్కలతో చక్కగా ఉంది. ఇల్లు బాగుందోయ్, ఇక్కడ గది అద్దెకి దొరికితే బాగుండు అంటూ కాలింగ్ బెల్ నొక్కాను. చంచలరావు భయంగా నా వెనక నిలబడ్డాడు ముక్కు తడుముకుంటూ. తలుపు తెరుచుకుంది. లావుగా తెల్లగా పొట్టిగా ఉందొక ఆవిడ. కళ్ళు చింతగింజల్లా చిన్నవిగా నల్లగా మెరుస్తూ ఉన్నాయి. వయసు 40 ఆ మధ్య ఉండవచ్చు. ఏంటన్నట్లు కళ్ళు ఎగరేసింది నా వంక చూస్తూ. టూలెట్ బోర్డు చూసి వచ్చాము అన్నాను నేను. బ్రహ్మచారులా అడిగింది. పెళ్ళయింది, కాలేదు. మాంసం తింటే తింటాం, లేకపోతే లేదు. ఒక్కో నెల జొలపాలు చుట్టుంటే మరో నెల డిప్ప కటింగ్ ఉంటుంది. వయసులో ఉన్న అమ్మాయిలుంటే పడదు. వెనుక నుండి చంచలరావు గబగబా అనేశాడు. ఆవిడ బిత్తరపోయి చూసింది. అబ్బే మరేం లేదండి, 3 గంటల నుండి ఎండలో తిరగటం వలన కాస్త బుర్ర తిరిగేలా మాట్లాడుతున్నాడంతే. ఆవిడికి నచ్చ చెప్పాను. లోపలికి రండి అంది ఆవిడ ప్రక్కకు తప్పుకుంటూ. పాపం మర్యాదస్తులే. చంచలరావు నా చెవిలో గొణిగాడు. ఇలా రండి. ఆవిడ వెనకాలే బయలుదేరాం. ఇదే నాయనా గది. గది బాగానే ఉంది. గదిలోని గాలి వెలుతురు బాగానే వస్తున్నాయి. కిటికీ దగ్గరున్న మల్లిపందిరి మీద నుండి విరిసిన మల్లెల వాసన గదంతా వ్యాపిస్తోంది. మాకు నచ్చింది. ఇద్దరం కోరస్గా అన్నాం ఆవిడతో. మీకు నచ్చగానే సరిపోతుందా? మీరు మాకు నచ్చొద్దు దీర్ఘాలు తీస్తూ ముందు హాల్లోకి నడిచి ఆవిడ అంటోంది. అయితే అందరూ గుమ్మంలోంచి పంపించేస్తే ఈవిడ లోపలికి పిలిచి పంపిస్తుంది. చంచలరావు గొణిగాడు నా చెవిలో. ముగ్గురం హాల్లోకి వచ్చాం. కూర్చోండి అందావిడ. సోఫాల్లో కూర్చున్నాం. పాపం చాలాసేపటి నుంచి తిరుగుతున్నట్టున్నారు ఎండలో. కాస్త మజ్జిగ తాగుతారా? తాగేస్తాం అన్నాడు చంచలరావు కంగారుగా. ఆవిడ తెల్లబోయి చూసింది. ఎండలో తిరగటం వలన నీరసం వచ్చి వాడికి మాటలు పూర్తిగా రావటం లేదు. తాగుతామని వాడి ఉద్దేశం అంటున్నాడు. ఆ మాటలు వినగానే అక్కడే ఓ మూల నిలబడున్న ఒక అతను లోపలికి వెళ్ళి 2 గ్లాసులతో మజ్జిగ తెచ్చి ఇచ్చాడు. నమ్రతగా నమ్మకంగా ఉండే పనివాళ్ళు దొరకటం ఈ రోజుల్లో కష్టమే అన్నాను అతని వంక మెచ్చుకోలుగా చూస్తూ. అబ్బే ఆయన మావారే అంది ఆవిడ. ఇంతసేపు తోట పని చేశారు, అందుకే ఒళ్ళంతా మట్టిపట్టి అలా ఉన్నారు. మజ్జిగ పొలమారి నాకు దగ్గొచ్చేసింది. ఆయన కోపంగా చూశాడు నా వైపు. అబ్బే మా వాడు అంటున్నది ఆయన్ని చూసి కాదండి, మంచి పనివాళ్ళు ఈ రోజుల్లో దొరకటం కష్టం కదా అని. అందుకని మీ పని మీరే చేసుకుంటున్నారని వాడి ఉద్దేశం అంటూ చంచలరావు సర్ది చెప్పాడు. అతను శాంతించాడు. మీరు కూర్చోండి. భార్య చెప్తే తప్ప కూర్చునేలా లేడు మహానుభావుడు. అతను కూర్చున్నాడు. చూడబ్బాయ్, ఇంతకీ గదిలో అద్దెకుండేది ఎవరు అందావిడ ఇద్దరిని మార్చి చూస్తూ. నేనేనండి అన్నాను ముందుకు గబుక్కున వంగుతూ. అలా స్పీడ్గా వంగటం వలన బ్యాలెన్స్ తప్పి ముందుకు తూలిపడ్డాను. అబ్బే ఈ మాత్రం దానికి కాళ్ళ మీద పట్టడం ఎందుకు నాయనా? ఆవిడ పాదాలు వెనక్కి లాక్కుంది. మా వాడికి పెద్దలంటే మహా గౌరవం లేండి హుషారుగా ముందుకు వంగి ఆవిడతో చెప్పాడు చంచలరావు. చంచలరావు కూడా బ్యాలెన్స్ తప్పాడు. ఆవిడ మళ్ళీ కాళ్ళు వెనక్కి లాక్కుంది. మావాడికి కూడా పెద్దలంటే మహాభక్తిలేండి అన్నాను కసిగా నేను. చంచలరావు లేచి కూర్చున్నాడు. మీరిద్దరూ మరీ సోఫా అంచు మీద కూర్చోకుండా కాస్త వెనక్కి జరిగి కూర్చోండి అన్నాడు ఇంటాయన మా ఇద్దరిని అదో మాదిరిగా చూస్తూ. మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏం వినయం. గది మీకే ఇవ్వాలని నాకు ఉంది, కానీ మా రాణికి కూడా మీరు నచ్చాలి కదా. దానికి నచ్చిన వాళ్ళకి మేము గది అద్దెకిస్తామందా ఆవిడ. బ్రహ్మచారి టూలెట్ మొదటి భాగం పూర్తయింది. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.